భక్తకోటి జనం ఎప్పుడు ఎదురు చూస్తోన్న జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఊరిలో యాత్రకు భారీగా భక్తులు హాజరయ్యారు. ఒకవైపు భక్తజన హోరు, ఇంకోవైపు జోరు వానతో పూరి మొత్తం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. జై జగన్నాథ నామస్మరణతో పూరి వీధులన్నీ మార్మ్రోగుతున్నాయి. అయితే రథయాత్రకు ముందు జరిగే వైద్య పరీక్షలు ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన భక్తి సంప్రదాయ సమ్మేళనానికి నిదర్శనం. ఈ ఆచారం కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా దైవాన్ని మానవ స్థాయిలో అర్థం చేసుకునే లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని కలిగి ఉంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజు జరిగే స్నానయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 108 కుండల చల్లని నీటితో స్నానం చేస్తారు. ఈ అధిక స్నానం తర్వాత దేవతలకు జ్వరం వచ్చినట్లు భావించి వారిని అనసరా ఘర్కు తరలిస్తారు. ఇక్కడ సుమారు 15 రోజుల పాటు భక్తుల దర్శనం నిషేధం. ఈ కాలాన్ని అనసరా లేదా అనవాసరా అంటారు. ఈ సమయంలో దేవతలు అస్వస్థులు అని భావించాలి. వారికి ప్రత్యేక సేవలు అందిస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, దైవాన్ని కుటుంబ సభ్యుడిగా చూసే హృదయపూర్వకమైన సేవాభావాన్ని ప్రతిబింబిస్తుంది. అనసర కాలంలో రాజవైద్యులు, దైవపతులు చికిత్స చేస్తారు. సాధారణ మహాప్రసాదం బదులు పండ్లు, పండ్ల రసాలు, పాలు, చీజ్, నీళ్లు వంటి తేలికపాటి ఆహారం మాత్రమే, దశమూల కషాయం వంటి హెర్బల్ మందులు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రత్యేక ఆయుర్వేద నూనె, పూలు, చందనం, కర్పూరం, నువ్వుల నూనె, మూలికలతో తయారు చేసిన ఒక సంవత్సరం ముందే సిద్ధం చేస్తారు. దీనిని దేవతలు శరీరంపై పూస్తారు. ఇది జ్వరం తగ్గించడానికి, వేడిని అందించడానికి సహాయపడుతుంది. ఈ చికిత్సలు గుప్త నీతిలో భాగంగా చివరగా వైద్యులు ప్రతీకాత్మకంగా వైద్య పరీక్షలు చేసి దేవతలు పూర్తిగా ఆరోగ్యవంతులని ప్రకటిస్తారు. ఆ తర్వాత నవయవ్వన దర్శనంలో దేవతలు తాజా కాంతివంతమైన రూపంలో భక్తులకు కనిపిస్తారు. ప్రపంచంలో అరుదైన ఆచారం. దేవతలకు ఆధునిక సంప్రదాయ వైద్య పరీక్షలు చేసి వారు ఆరోగ్యవంతులు అని ప్రకటించడం ఇతర ఆలయాల్లో లేదు. పూరి ఆలయంలో ఇది వంశపారంపర్యంగా కొనసాగుతోంది. ఆయుర్వేదం, భక్తి సమ్మేళనం, శాస్త్రీయ ఆయుర్వేద మందులు, నూనెలు దైవ సేవలో భాగం అవడం అద్భుతం. చక్ర విగ్రహాల సంరక్షణకు కూడా ఇది ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుంది. దైవం కూడా జ్వరం వచ్చి వైద్యం అవసరం అవుతారని చెప్పడం ద్వారా భగవంతుడు మనలాగే బాధలు అనుభవిస్తాడని సూచిస్తుంది. దైవపతులు, రాజవైద్యులు దేవతలను కుటుంబ సభ్యుల్లా చూసి సేవ చేయడం నిజమైన భక్తికి ఉదాహరణ.